హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికి కూడా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అంటే జూలై ఫస్ట్ వీక్ లో రాబోతుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ మరి జూలై ఫస్ట్ వీక్ లో అటు నాగవంశి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా ఉంది, నితిన్ గారి తమ్ముడు సినిమా ఉంది. మరి ఆ సినిమాలు ఏమన్నా వెనక్కి వేసే అవకాశం ఏమన్నా ఉందా, లేకుంటే ఆ సినిమాలు అదే డేట్ కి వస్తాయా? మరి హరిహర వీరమల్లు డేట్ ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది? సో ఇది ఒక గందరగోళ పరిస్థితి నెలకొనడం జరిగింది. ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, హరిహర వీరమల్లు దాదాపు 12 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది సార్. మళ్ళీ ఇప్పుడు కూడా 12 తారీఖు ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అని అనుకున్నారు, కానీ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. మరి జూలై ఫస్ట్ వీక్ లో వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంతే ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు, 1 మంత్ లో ఉండాలి రిలీజ్ డేట్ అన్నట్టుగా ప్లాన్ చేసి జూలై ఫస్ట్ వీక్ అంటున్నారు. మరి జూలై ఫస్ట్ వీక్ లో ఆల్రెడీ సినిమాలు వాళ్ళు ఎప్పుడో పెట్టేసుకొని చేరారు. మరి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మరి ఇది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా మీరే అన్నట్టు 12వసారి కూడా వాయిదా పడింది. అవును సార్. 12వసారి వాయిదాకు ముందు మనం కొద్దిగా మాట్లాడితే, అంతకుముందు కొంత పెండింగ్ ఉన్న షూటింగ్ను పవన్ కళ్యాణ్ తన బిజీ లైఫ్ను కూడా పక్కన పెట్టేసి ఆ సినిమా కోసం డేట్స్ కేటాయిస్తే సినిమా పూర్తయింది. ఆ తర్వాత రిలీజ్ డేట్కి వచ్చారు. మరి అంత ముందు 11 సార్లు ఎందుకు వేశారు డేటు? మరి అప్పటికి పెండింగ్ వర్క్ ఉంది కదా, ఉందన్న విషయం ప్రొడక్షన్ హౌస్ తెలుసు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తాడేమో, ఇస్తే పూర్తి చేయొచ్చేమో అని మభ్యపెట్టే ప్రయత్నంలో గతంలో 11 సార్లు డేట్లు వేశారు. అంటే ఆ డేట్లు వేయడానికి కూడా ప్రొడ్యూసర్ మీద కొంత ఒత్తిడి ఉండి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే అనేక మంది ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఓవర్సీస్ బిజినెస్ ఇవన్నీ ప్రొడ్యూసర్ మీద ప్రెషర్ తెస్తుంటాయి. దాన్ని తాత్కాలికంగా తప్పించుకోవడానికో లేదా రిలీఫ్ కోసమో ఒక డేట్ వేస్తుంటారు. అయితే సీరియస్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఆలోచిస్తే గతంలో వేసిన డేట్లు ఇవి సీరియస్ కాదు. కానీ జూన్ 12న రిలీజ్ చేస్తామన్నది మాత్రం అది ఒక అందరూ ఆ తేదీన సినిమా ఖచ్చితంగా వస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. దానికి ముందు అంటే మే ఎండింగ్లో థియేటర్లు మూస్తారనే ప్రచారం జరిగినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. హరిహర వీరమల్లును దృష్టిలో పెట్టుకునే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు అంటే, అప్పటికి పవన్ కళ్యాణ్ ఆఫీసే స్పందించింది కాబట్టి ఖచ్చితంగా ఇది 12వ తారీఖు వస్తుందని అనుకున్నారు. దానికి ముందు వచ్చిన కొన్ని చిన్న సినిమాలు కూడా ఎలాగో హరిహర వీరమల్లు వస్తుంది, మనకు ఇబ్బంది అని తప్పదని తెలిసినా గత్యంతరం లేక 1 వీక్ అయినా రన్ వస్తుందని డేట్ వేసుకున్నారు. 12వ తారీఖును మాత్రం ఖాళీ పెట్టేశారు. నిజానికి 12వ తారీఖు వేరే సినిమాలు రావాలి, కానీ వీరమల్లుకు పోటీగా వెళ్ళలేం, థియేటర్ సమస్య ఎదురవుతుందని వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు. అంటే ఒక విధంగా దాని వీరమల్లు కోసం మొత్తం మార్కెట్ అంతా రెడీగా ఉంది. ఆ క్రమంలో సడన్గా ఏదో ఒక కారణం చూపుతూ ఆ సినిమాను మళ్ళీ వాయిదా వేశారు. వాయిదాలో కూడా స్పష్టత లేదు. 12వ తారీఖు రావట్లేదు, లేదా మరో తేదీన వస్తున్నామన్నది సూచనప్రాయం కూడా చెప్పలేదు. అంటే కనీసం జూలైలో వస్తున్నాం అని కూడా చెప్పలేదు. ఇది ఒక ఎపిసోడ్. అయితే మరి 12వ తారీఖు మీరు డ్రాప్ కావడం వల్ల మొన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో అక్కడ కొందరు సీనియర్ పెద్దలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం మేము థియేటర్లన్నీ ఖాళీ పెట్టుకున్నాం, మా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఫీడింగ్ కోసం ఎక్కడి సినిమాలు తెచ్చుకోవాలి వాళ్ళు? ఈ క్రమంలో కొన్ని రిలీజ్ అంటూ బయటకు వచ్చి అవి 1-2 రోజులు ఫీడింగ్ ఇచ్చినా మిగతా వాటికి మాత్రం ఫీడింగ్ చాలా సమస్యగా మారింది. ఇదే 12వ తారీఖు వద్దామా రాదా అని సందిగ్ధంలో ఉన్న చిన్న సినిమాలు ఈ సినిమాకి భయపడి వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు సడన్గా ముందుకు రాలేరు. ఈ గందరగోళం ప్రజెంట్ ఇండస్ట్రీలో నెలకొందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక వీరమల్లు ఎప్పుడు వస్తాడు? ఈసారి కొత్త డేట్ వాళ్ళు వేసినా దాన్ని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాన్ని విశ్వాసంలోకి తీసుకుంటారా లేదా అన్నది కూడా కొద్దిగా సందిగ్ధం. ఈ చర్చ అంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, దీని ఆదరణ ఎలా ఉంటుందని మనం కొంత డిస్కస్ చేస్తున్న సమయంలోనే ఓజీ వస్తుందని డేట్ వేసేది. అసలు దీని సంగతి తేలలేదు. ఇది బహుశా ఇది జూలై కాకుండా ఇంకెనక్కి వెళ్ళింది అనుకో, ఈ సినిమాకు ఓజీకి మధ్య కొంత గ్యాప్ కూడా ఉండాలి. మరి ఇదంతా ఏ విధంగా జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు? ఇంత ఇండస్ట్రీలో ఒక గందరగోళానికి ఇది కారణం కావడం మాత్రం చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు ఈ వీరమల్లు విషయం పక్కన పెడితే RRR సినిమా కూడా ఇదే గందరగోళానికి కారణమైంది. అప్పుడు RRR అనేక విధాలుగా అనేక తేదీలు మార్చుకోవడం వల్ల చిరంజీవి సినిమా మొదలు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మొదలు అనేక సినిమాలు పలు విధాలుగా డేట్లు మార్చుకోవాల్సి వచ్చింది. అంటే ఒక పెద్ద సినిమాకు వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ను మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే
ఇదేది ఒక పెద్ద సినిమా డేట్ అనౌన్స్ చేసినప్పుడు అంతకుముందే కమిట్ అయిన ప్రొడ్యూసర్లతో కనీసం వాళ్ళని ఒక సంప్రదించారు కూడా అట. అంటే ఏమయ్యా మేము పలానా తేదీన రావాలనుకున్నాం, అప్పటికే మీరు డేట్ అనుకున్నట్టున్నారు కదా, మరి మేము రావచ్చా? అలాంటి సంప్రదింపులు కూడా ఉండవట. సడన్గా ఏకపక్షంగా డేట్లు వేస్తుంటారు. మరి వీరమల్లు మరి జూలై మొదటి వారంలో వస్తే అప్పటికే అక్కడ డేట్లు ప్రకటించి ఉన్న సినిమాలు వాళ్ళు మాత్రం ఇబ్బంది పడిపోతారు. తప్పని పరిస్థితుల్లో థియేటర్ల సమస్య ఎదురవుతుంది కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. సార్ ఈ సినిమాకి ఇంకా ఇబ్బందులు కూడా చాలా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సార్. వార్తలు వచ్చాయి, అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 20 crores కోత విధించారని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అయింది. ఫైనాన్షియల్ అందరు గగ్గోలు పెడుతున్నారు, మాకు సినిమా రిలీజ్ కంటే ముందే మా డబ్బులు కావాలని చెప్పేసి ఏం రత్నం మీద ప్రెషర్ చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు ఇలా రకరకాల స్టోరీస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్నది ఒకటి అదో గందరగోళం. మరి ఏం చెప్తారు సార్? ఇప్పుడు సినిమా ఒకటి అనుకున్న టైం కాకుండా ఆలస్యం అంటూ జరిగితే ఫైనాన్షియల్ గా నిర్మాతకు ఇబ్బందులు తప్పవు. సినిమా పూర్తి చేయడానికి వివిధ మార్గాల ద్వారా వాళ్ళు ఫైనాన్స్ తీసుకుంటారు. అంటే ఈ వ్యక్తిగతంగా ఇచ్చే ఫైనాన్స్లే కాకుండా మీరు అన్నట్టు అమెజాన్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కావచ్చు, శాటిలైట్ నుంచి కావచ్చు, ఓవర్సీస్ నుంచి కావచ్చు, వీళ్ళందరూ తీసుకుంటారు. ఏ సినిమాకు అప్పు తీసుకున్నప్పటికీ దానికి ఒక ఒప్పందం అంటూ ఉంటుంది. పలానా తేదీలో సినిమా బయటకు వస్తుంది, దానికి ముందు మీకు చెల్లింపులు చేస్తాం అన్నట్టు. కానీ ఇక్కడ నిర్మాత తప్పిదం కాదు, అనుకోని పరిస్థితుల్లో. అలా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా చేయకూడదు అనే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. అనుకోకుండా ఆయన రాజకీయ జీవితంలో బిజీ కావడం, ఎన్నికలు రావడం, ఎన్నికల్లో గెలవడం, ఉప ముఖ్యమంత్రి కావడం, ఇలా అనుకోకుండా ఒక సంఘటన వెనుక ఒకటి జరగడంతో ఆయన సినిమా పూర్తి చేయడానికి కూడా ఆయన ఇబ్బంది పడిపోయారు. ఈ క్రమంలో అంటే సుదీర్ఘంగా జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారమే 5 ఏళ్ళ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ 5 ఏళ్ళు అప్పటికే కమిట్ అయిన ఆర్టిస్టులను మెయింటైన్ చేస్తూ, వాళ్ళకు అడిగిన పారితోషికాలు ఇస్తూ, వాళ్ళని వెయిటింగ్లో పెడుతూ, సడన్గా పవన్ కళ్యాణ్ ఇచ్చినప్పుడు అపోజిషన్ కో ఆర్టిస్ట్ కావాలి. వాళ్ళు ఎక్కడైనా వేరే షూటింగ్లో ఉంటే అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని ఒప్పించి, హీరోని ఒప్పించి వాళ్ళని తీసుకురావాలి. రెమ్యునేషన్లు డబల్ అవుతాయి. ఇలా తడిసి మోపెడవుతుంది. అయితే బిజినెస్ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక రేంజ్ ఉంటుంది. అది 100 కోట్ల 200 కోట్ల అనేది మనం స్పష్టంగా అంకే చెప్తున్నప్పటికీ సినిమా పూర్తయినా ఎప్పుడు పూర్తయినా సరే రిలీజ్ టైంకి అదే బిజినెస్ రేంజ్లో ఉంటుంది. అయితే ఒప్పందంలో ఈ శాటిలైట్ ఒప్పందం లేదా ఓటీటీ ఒప్పందంలో పలానా తేదీన మేము రిలీజ్ చేస్తామని చెప్పుండొచ్చు. అయితే రిలీజ్ చేయకపోవడానికి కూడా ఆ సంస్థకు వాళ్ళు తగిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు కోత విధించారు అనేది ఒక ప్రచారంలా ఉంది. అది నిజమని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఎప్పుడొచ్చినా అది పవన్ కళ్యాణ్ సినిమే, దానికి కొత్తగా చేరే హంగులు లేవు, దానికి గ్రేడ్ తగ్గే మైనస్ పాయింట్లు కూడా లేవు. ఇక రిలీజ్ ఏ సినిమా అయినా సరే లేట్ అయి బయటపడాలంటే ఫైనాన్షియల్ ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు. రిలీజ్కి ముందే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అన్ని ఇండస్ట్రీలో జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ దాన్ని ఎంతో అనుభవం ఉన్న ఏఎం రత్నం ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు? పైగా వీరమల్లుకు పార్ట్ 2 కూడా ఉంది. అంటే 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా అంత ఒత్తిడి లేకుండానే సినిమా బయటపడే అవకాశాలు కొంతమేర కనిపిస్తుంది. సార్ మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా బిజినెస్ బాగానే అవుతుంది, కానీ ఈ సినిమా విషయంలో ఇది కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. అంటే ఈ సినిమా పలుమార్లు పోస్ట్పోన్ అవ్వడం, ఆ కారణంగా బిజినెస్ అంతా సరిగ్గా జరగట్లేదు, ఏఎం రత్నం గారు ఊహించినంత జరగట్లేదు. అంటే ఈ సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది, 250 కోట్లు అంటున్నారు. సో ఆ స్థాయిలో బిజినెస్ చేయడానికి కూడా డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ దగ్గర నుంచి రావట్లేదని ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది సార్. మరి ఆ ఇంపాక్ట్ పడిందా సార్? ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక గ్రూపులు, అనేక వర్గాలు ఉంటాయి కాబట్టి ప్రచారాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకున్నప్పటికీ ఈ సినిమా ఏ విధంగా బిజినెస్ అవుద్ది, ఏ రేంజ్ బిజినెస్ అవుద్దని ఎంతో అనుభవం ఉన్న, అంటే భారతీయుడు లాంటి సినిమా, ఒకే ఒక్కరు లాంటి సినిమా, జీన్స్ లాంటి సినిమా తీసిన ఏఎం రత్నంకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ హీరో, ఇప్పుడు అందులో ప్యాడింగ్ ఎంత ఉన్నప్పటికీ అది పవన్ కళ్యాణ్ సినిమాగానే మనం పరిగణిస్తాం. పైగా పవన్ కళ్యాణ్ రెగ్యులర్ సోషల్ పిక్చర్ కూడా కాదు, అది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఒక యోధుడి కథ అని ప్రచారం చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్ ఓరియంట్లో మనకు ఇటీవల చావా అనే సినిమా వచ్చింది. అది బయోపిక్ అయినప్పటికీ ఈ తరహా అంటే గుర్రాలు, రాజరికం, కోటలు, యుద్ధాలు, ఈ తరహా సినిమా అది బాగా ఆదరణ పొందింది. ఇది ఏదన్నా ఒక ఇన్స్పిరేషన్తో తీసిన కథ అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అనే గెటప్ ఇవన్నీ చూస్తే ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు కొంతమేర కనిపిస్తున్నాయి. అయితే ఆ రేంజ్ కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే మీరు అన్నట్టు 50 కోట్లు అమ్మకుండా పెద్ద ప్రొడ్యూసర్లు నష్టమేమీ లేదు. ఎందుకంటే కాపీ చూపెట్టి బిజినెస్ చేయగలుగుతారు, రిటర్న్స్ మీద వాళ్ళు సినిమాను రిలీజ్ చేయగలుగుతారు.
ఫలానా అంకెతోనే బిజినెస్ కావాలని రూల్ ఏం లేదు. అలా అంటే ఇప్పుడు బాహుబలి లేకపోతే త్రిపుల్ ఆర్ 1000 కోట్ల బిజినెస్ అయిందా? కాలేదు కదా. ఒక స్థాయి వరకు అయితే అవి. ఆ తర్వాత వచ్చేది బోనస్. ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాక ఆ జనం నుంచి వచ్చే దాని మీద ఉదాహరణకు నైజాంకు 30 కోట్లు అనుకుంటే అద్భుతమైన స్పందన వస్తే ఇదే నైజాంలో 50 కోట్లకు అమ్ముడుపోవచ్చు. కాబట్టి అలాంటి ఫిగర్లు వ్యాపారం జరగలేదు అనే ప్రచారం సరికాదు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఖచ్చితమైన పొటెన్షియాలిటీ ఉంటుంది. ఓకే. భీమ్లా నాయక్ లాంటి సినిమా కూడా నైజాంలో 30 కోట్లు వసూలు చేసిందని ఆ ప్రొడ్యూసర్ ఒక సందర్భంలో చెప్పారు. అలాంటి సినిమా చేసినప్పుడు ఇలాంటి సినిమాకి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువన్నా అందుకుంటుంది. అవును. కాబట్టి బిజినెస్ జరగలేదు అనేది ఒక కావాలని సృష్టిస్తున్న ఒక రూమర్. సార్ ఫైనల్ గా మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ నితిన్ వెనక్కి తగ్గాల్సిందేనా సార్ పక్కా? అంటే లేకుంటే అవసరం ఉందా, లేకుంటే మామూలుగా ఇప్పుడు మల్టిపుల్ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయిన సందర్భాలు చాలా చూస్తాం, ఆ విధంగా పోటీలో ఉండే అవకాశం ఉందా సార్? ఇప్పుడు వీరమల్లు సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాని మీద Okay. పెట్టుబడి పెట్టిన వాళ్ళు అంటే సినిమా పూర్తయి రిలీజ్కి ముందే కమిట్మెంట్ ఉండదు కదా. ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం కమిట్మెంటే ఉంటుంది. అంటే భారీ పెట్టుబడి ఉంది. ఈ పవన్ కళ్యాణ్ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయి. ఆ ఓపెనింగ్స్ని క్యాచ్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయాలి. నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసినప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లోనే ఒక 40-50 థియేటర్స్ వేశారనుకోండి, మిగతా వాళ్ళకు థియేటర్స్ సమస్య ఎదురైంది. విజయ్ దేవరకొండ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ అన్ని థియేటర్స్ వేయాలి. వీరమల్లు ఉన్నప్పుడు ఈ సినిమా వేసి ఆ మేరకు రెవెన్యూ రాకుంటే, థియేటర్లు దొరకకుంటే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడే బదులు మనకు సంక్రాంతికి వచ్చినప్పుడు బాలకృష్ణ సినిమా, చిరంజీవి సినిమా వచ్చినప్పుడు ఒకరోజు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు, ఒకరు ముందు ఒకరు వెనక. ఓకే. ఆ విధంగా ఈ సినిమాకు చేసుకోవచ్చు. ఒక రోజు 2 రోజులు 3 రోజులు వాళ్ళ మధ్య ఉండే సత్సంబంధాలను బట్టి కూడా చేసుకోవచ్చు. ఏదో పోటీగా పడి మనం ఆల్రెడీ డేట్ కమిట్ అయినాం కాబట్టి ఖచ్చితంగా వెయ్యాలి అనుకుంటే ఒక్కోసారి పోటీలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఎంతో అనుభవం ఉన్న నాగవంశి కావచ్చు, దిల్ రాజు కావచ్చు, అలాంటి సినిమా మీద పోటీగా వేసే అవకాశాలు చాలా తక్కువ. ఒక వారం ఆగితే నష్టమేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.